క్రిస్మస్ అంటే దేవుడు దిగి వచ్చినటువంటి సందర్భం, దేవుడు ఈ లోకానికి గిఫ్ట్గా వచ్చినటువంటి సందర్భం క్రిస్మస్ అంటే. అయితే దేవుడు అసలు ఎందుకు వచ్చాడు, దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎస్, అదొకటే మనకు ఎక్కువగా తెలుసు. మన పాపాలను కడిగి మనల్ని రక్షించడానికి వచ్చాడన్న విషయం ఒకటే మనందరికీ తెలుసు. ఈరోజు నేను ఇంకా కొన్ని పాయింట్లు దానికి యాడ్ చేసి ఇంకా ఎందుకు వచ్చాడు దేవుడు అనే విషయం చెప్పి అదే నిజమైన క్రిస్మస్గా మనం భావించాలనేది నా ఆశ, నా ప్రార్థన. కాబట్టి నేను ఈరోజు దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయంలో కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే 1వ దశ 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది: తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుతున్న దేవునికి. అంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ భూలోకానికి? ఒకటి, తన రాజ్యానికి, తన మహిమకు మిమ్మును పిలవడానికి, అంటే ఈ ప్రజలను పిలవడానికి, అంటే ఇన్వైట్ చేయడానికి, శుభలేఖ ఇవ్వడానికి. అర్థమవుతుందా? గొర్రెపిల్ల మహోత్సవం పరలోకంలో జరుగుద్ది, దానికి శుభలేఖ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు ఈ భూలోకానికి. ఎవరిని? మిమ్మును, అంటే ఈ లోకంలో ఉన్న ప్రజల్ని. తన రాజ్యానికి. మనం పెళ్ళికి పిలుస్తాం ఎవరినైనా, వేరే ఊరు వెళ్తాం, ఏ పక్కన ఉన్న ఊరు ఏదో ఊరు వెళ్తాం, మనం ఎక్కడ రమ్మంటాం? మన ఊరు మన ఇంటికి రమ్మంటాం, అవునా? మా ఊరికి రండి, మా ఇంటికి రండి, చక్కగా మీరు వచ్చి భోజనం చేసి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వెళ్ళండి అంటాం మనం, శుభలేఖ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే మనల్ని దీవించి, ఆయనే మనల్ని ఆశీర్వదించి తన మహిమలో మనల్ని నిలపడానికి, తన రాజ్యానికి పిలవడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే నిజమైన క్రిస్మస్. ఒక పాయింట్ అది. ఇంకా కొంచెం కిందకు వస్తే, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనల్ని పిలవడానికి వచ్చిన దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అలాగా మన నడవడిక దేవునికి తగినట్లుగా మన నడవడిక ఉండాలి. అలాగే అంటే సేవకులంగా మీ పట్ల మేము ఎలా ఉంటామంటే, ప్రతి వారిని హెచ్చరిస్తూ ఉంటాం, హెచ్చరిక చేస్తూ ఉంటాం. జాగ్రత్త సుమా, అదిగో మీరు ఎలా తలుగుతున్నారు, మీరు ఎలా వెళుతున్నారు, అలాగ వస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అలాగ ఉంటున్నారు అని ప్రతి వారిని కూడా మేము ఏం చేస్తామండి? హెచ్చరిస్తూ ఉంటాం. తర్వాత ఏం చేస్తాం? ధైర్యం చెప్తూ ఉంటాం. మీకు రెండూ చేస్తాం. ఒక్కొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తాం, ఒక్కొక్కసారి మీకు ధైర్యం చెప్తూ ఉంటాం. అలాగే సాక్ష్యం ఇచ్చుచు, అంటే దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని మీకు చెప్తూ ఉంటాం. దేవుని గురించినటువంటి మర్మాలను, సువార్తను మీకు మేము సాక్ష్యం ఇస్తూ ఉంటాం. తండ్రి తన బిడ్డల్ని ఎలాగైతే చూస్తాడో మేము కూడా మిమ్మల్ని అలాగే చూస్తాం. తండ్రి కొన్ని సందర్భాల్లో బిడ్డలను కోపపడతాడు, కొన్ని సందర్భాల్లో పెడతాడు, కొన్ని సందర్భాల్లో తిడతాడు, తర్వాత ప్రేమిస్తాడు. పాస్టర్లుగా మేము కూడా విశ్వాసుల పట్ల అలాగే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కోపపడతాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తామండి? ప్రేమిస్తాం, ప్రార్థన చేస్తాం. వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలని మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం. అంటే కన్న బిడ్డల ఎడల తండ్రి ఎలా ఉంటాడో అలాగే విశ్వాసుల ఎడల పాస్టర్ గారు కూడా అలాగే ఉంటాడని మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే నిజమైన క్రిస్మస్. రెండవ అంశం చెప్తాను, దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది. ఫస్ట్ వచనము ఇన్వైట్ చేయడానికి వచ్చాడని చెప్పాను కదా, ఆయన రాజ్యానికి, ఆయన మహిమకు మిమ్మల్ని పిలవడానికి వచ్చాడు ఫస్ట్. రెండవదిగా లూకా సువార్త 4:18, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు వచ్చాడండి భూలోకానికి? మళ్ళీ రెండవ అంశం ఏమిటంటే, యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, చూడండి, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడండి? రెండమ్మ, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడంట దేవుడు.
ఇంకా ఎందుకు వచ్చాడంటే చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చాడంట దేవుడు. దేవుడు ఎందుకు వచ్చాడండి? ఏ చెర? ఏ చెర? మీరు ఏ చెరలో ఉంటే ఆ చెర. అయ్యి బాబోయ్ ఏగిపోతున్నాం అంటారు చూడు కొన్నిసార్లు మీరు. అబ్బా పట్టి పీడిచ్చేస్తున్నాయండి, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒకదనగలు ఒకటి ఇబ్బంది పెట్టేస్తున్నాయండి, అలాగండి ఇలాగండి అని అంటూ ఉంటారు కదా మీరు కొంతమంది. అలాంటి చెర నుండి దేవుడు ఏం చేయడానికండి? విడిపించడానికి వచ్చాడండి ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు. ఆ చెర ఆయనకి అప్పగించేస్తా, ఆయన తీసేసుకుంటాడు. మనకి హ్యాపీనెస్ని, సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన భయం ఆయన పోగొడతాడు, మనకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకేంటి? గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి, నిజంగా కళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినాయి అనుకోండి, ఆ కళ్ళు దేవుడు బాగు చేసి చూపునివ్వడానికి వచ్చాడంటే దేవుడు. దేవుని యొక్క ఏమైనా, ఆయన నోటి ఉమ్మైనా మనిషికి స్వస్థతే, ఆయన హస్తమైన స్వస్థతే, సమస్తము మాట స్వస్థతే, ఆయన గాలి స్వస్థతే, ఆయన ఏ చెంగు వస్త్రపు చెంగు తగిలినా స్వస్థతే, ఆయన ముట్టుకుంటే స్వస్థత, ఆయన మాట వినబడితే స్వస్థత. దేవుడు కంటి చూపునివ్వడానికి దేవుడు వచ్చాడంట. అలాగే కొంతమందికి ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయమైన చూపు ఇవ్వడానికి కూడా దేవుడు వచ్చాడు. అంటే కళ్ళు అన్నీ శుభ్రంగా కనిపించినప్పటికి కూడా మనకి ఆత్మలో నేత్రాలు ఉంటాయి, ఆ నేత్రాలు కూడా ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అంటే ఈ రెండు కళ్ళు కాకుండా ఆత్మీయ నేత్రాలు, అంటే మనకు అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తుంటామంటే తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు తెరవలలేదు, ఆ చూపు లేదు వాళ్ళకి, ఆ చూపు లేదు. సౌలుకి ఏం చేశాడంటే, సౌలుకి అలాగే ఇచ్చాడు. సౌలు యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పెద్ద ప్రావీణ్యుడు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా ఒప్పుకోవట్లేదు. అంటే అతనికి యేసు ప్రభు దేవుడిగా అతను కనపడట్లేదు. తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, కానీ యేసు ప్రభు దేవుడిగా అతను కనపడట్లేదు. అంటే తన నేత్రాలు ఏమైనాయి? ఆత్మనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి, ఆత్మీయంగా చూపు కనపడట్లేదు. అప్పుడు దేవుడు అతను దర్శించగానే, ఆ వెలుగు అతను కొట్టగానే అతనికి తర్వాత చూపు పోవడం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు 2 పొరలు లాంటి రాలిపోతే అప్పుడు మళ్ళీ అతనికి చూపు వచ్చింది. అప్పుడు యేసు ప్రభు అతనికి కనపడ్డాడు. కనపడే యేసు ప్రభు గురించి ఎంతో సేవ చేశాడు. ఈ కొత్త నిబంధనలో చాలా గ్రంథాలు అయినాయే పుస్తకాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇలాగా ఆత్మీయ నేత్రాలను తెరవడానికి, అలాగే నిజమైనటువంటి కళ్ళు, ఇలా కనిపించే కళ్ళు ఏమైనా ప్రాబ్లం వస్తే అవి బాగు చేయడానికి దేవుడు వచ్చాడంటే దేవునికి మహిమ కలుగును గాక. నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నలిగిన వారిని విడుదల ఇవ్వడానికి, నలిగిపోతున్నారు, ఎవరెవరు నలిగిపోతున్నారో వారందరికీ విడుదలిస్తారు. ఎంతమంది నలిగిపోతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు, మనం అందరికీ విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, 2 పాయింట్లు అయిపోయినాయి. కనుక క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు వచ్చిన సందర్భాన్ని క్రిస్మస్ అనుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు దేవుడు అంటే, మొట్టమొదటిది ఆయన రాజ్యానికి ఆహ్వానించడానికి, ఆయన మహిమకు మనల్ని ఆహ్వానించడానికి వచ్చాడు. రెండవదిగా సువార్త చేయడానికి, చెరలో ఉన్న వాళ్ళని విడుదల ఇవ్వడానికి, గుడ్డి వారికి చూపివ్వడానికి, ఆత్మీయతను నిలవడానికి, ఆ నలుగురు వారిని విడిపించడానికి, అంటే సమస్తము బాగు చేయడానికి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మూడోది కూడా చెప్తారు. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని చెప్పెను. చాలు, దేవునికి మహిమ కలుగును. మూడవ పాయింట్ ఎందుకు వచ్చాడు ఆయన భూలోకానికంటే, పరిచారం చేయడానికి వచ్చాడంట. మన చేత చేయించుకుంటాక ఆయన రాలేదంట, మనకి చేయడానికి వచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మరి యేసు ప్రభువులో ఉన్న స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, సింహాసనం మీద కూర్చుంటే మనం వెళ్ళి ఆయనకు పాద పూజ చేయాలా రాజుగారికి? రాజుగారు మన పాద పూజ చేస్తాడా? మనమే వెళ్ళి పాద పూజ చేయాలి, అవునా కదా? యేసు ప్రభు అలా కాదు, మనకే పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. ఎన్ని సహాయాలు కావాలితే అన్ని సహాయాలు మనకు చేస్తాడంట ఆయన. నువ్వు కష్టంలో ఉన్నావు, ఎంతో పని ఉంది నీకు, ఇప్పుడు క్రిస్మస్కి మీరు ఇల్లంతా దులిపేసుకోవాలి, కడిగేసుకోవాలి, అన్నీ చేసేసుకోవాలి, నువ్వు ఒక్కరిదానివే ఉన్నావు. బాబో ఏం చేయాలి, ఈ పని అంతా నా వల్ల అవ్వదు, నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు కీళ్ళు నరాలు లాగేస్తున్నాయి, నువ్వు బాధపడుతున్నావు. నువ్వు అలా బాధపడే కంటే 1 గంట దేవుని మోకరించి ప్రార్థన చేయి.
దేవుడు ఏదో ద్వారం తెరుస్తాడు నీకు, ఎవరినో ఒకరిని పంపించేస్తాడు దేవుడు. దేవుడు వచ్చి డైరెక్ట్గా చేయడు, ఏం చేస్తాడు? ఎవరినో ఒకరిని పంపిస్తాడు, నీకు సహాయం పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడు అన్నప్పుడు ఆ పని అంతా కూడా చక్కగా అయిపోయేలా చేస్తాడు. అదే కాదు, నీ జీవితంలో అనేకమైనవి అలాగే జరిగిస్తాడు దేవుడు. నా వల్ల అవ్వదు ఇది, నేను ఏం చేయాలి బాబు అనుకుంటున్న సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రూపంలో నీకు సహాయాన్ని అందిస్తాడు. అందించే పని అంతా అయిపోయేలా చేస్తాడు. దేవుడు చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విమోచించడానికి వచ్చాడంట. విమోచించడానికి, మనల్ని విమోచించడానికి. ఇప్పుడు విమోచన అంటే ఏంటంటే మన పాపములో బంధకంలో బంధింపబడి ఉన్నాం. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మన ఊళ్ళో ఏదో తగ్గు పెట్టారు అనుకుందాం. పెద్ద మనుషులు తగ్గు పెట్టారు, ఏదో తప్పు చేశాడు, ఏదో తగ్గు పెట్టాడు. ఒరే వీడికి 10 లక్షలు జరిమానా వేస్తున్నానని ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ ఏకమయ్యి వీడు చేసిన తప్పుకి 10 లక్షలు జరిమానా వేస్తున్నాం అని చెప్పి 10 లక్షలు జరిమానా వేసాడు. ఆడి దగ్గర 10 లక్షలు కాదు కదా, ఆడి దగ్గర 10 పైసలు లేవు, కట్టాలి. ఇప్పుడు కట్టకపోతే కుదరదు. ఎవరైనా కడతారా అని చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు. ఎవరైనా కడతారా, ఎవరైనా సాయం చేస్తాడు. 10 లక్షలు అనగానే ఎవడ మట్టుగాడు ఆడిని ఒక్కడిని వదిలేసేసి అందరూ కూడా ఏం చేశారండి, మొత్తం అందరూ అన్నదమ్ములు పోయారు. ఇంక కన్న తల్లి అక్కడ పడి ఉంది, ఏం చేస్తాం, కన్న కొడుకు కదా అని చెప్పేసేసి. తండ్రి కూడా ఈ ఎదవకి ఇలాగా జరగాలి అని కోపంగా వచ్చేసి తిట్టేసి 2 తిట్టులు తిట్టేసి ఓ దెబ్బ కొట్టేసి ఇంటికి పోయాడు. 10 లక్షలు ఇప్పుడు ఎక్కడ ధ్యానని. తల్లి మాత్రం తల్లి ప్రేమ కదా, ఏదో ఎవడో కూడా రాకపోతాడా అని అక్కడే కూర్చుని ప్రభువా నాయన యేసయ్యా యేసయ్యా నువ్వే నా కొడుకు దిక్కు, నువ్వే నా కొడుకు దిక్కు అంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన వచ్చాడు అన్నమాట. ఎవరినో పంపించాడు అక్కడికి, ఎవరినో పంపించి సూట్ కేసులో డబ్బట్టి పంపించుకొచ్చి ఇదిగో ఇతని నిమిత్తం 10 లక్షలు నీకు ఇస్తున్నాను, అతనిదిలే నేనున్నాను అని ఆ 10 లక్షలు కట్టేసేసి ఇతన్నే విడిపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో రూపంలో దేవుడు అవసరమైతే ఆ పెద్ద మనిషి హృదయాన్ని ప్రేరేపించేస్తాడు. పోన్లేరా, ఆ నలుగురు పెద్ద మనుషులు ఏకమై పోన్లే, పేదోడు కదా, బక్కోడు కదా, ఆడేం కట్టుకుంటాడులే, వదిలేసేయండి, ఇంకా ఏదో 2 తిట్టు వదిలేసేయండి అనేలా కూడా దేవుడు చేసేస్తాడు అవసరమైతే. అర్థమవుతుందా? కట్టవలసే వస్తే ఆయనే వచ్చి డబ్బులు ఎవరో ఒకరి చేత డబ్బులు పంపించి కట్టించి ఇతను ఇడిపించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా మనమందరూ పాపంలో చిక్కుబడిపోయి బంధింపబడి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇడిపించాలి మనల్ని. ఆయన వచ్చాడు. ఎలాగ ఇడిపించాలి? డబ్బులు కాదు, అప్పుడు ప్రాణం పెట్టాలి. ప్రాణం ఎవరు పెడతాడు? ఎవరు పెట్టలేదు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు కిందకి, నేను పెడతాను ప్రాణం అన్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన సిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనకు అందరికి విమోచన చేసి మనల్ని విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన క్రయధనంగా విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగో అంశం చెప్తాను, ఆలకించండి. 4వ అంశం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. రెండోసారి ఆయన 4వసారి అంటే 4వ మాట ఎందుకు వచ్చాడు ఆయన అంటండి? గొర్రెలు అనగా ఎవరు? మనము. గొర్రెలకు సాదృశ్యం. గొర్రెలు అంటే బుర్ర కిందకు ఆలేసిపోతాయి, ఎవరి జోలికి వెళ్ళవు, ఎవరి మాట ఆలకించవు. అవి అలాగా ఎదర మనుషులు వెళ్తుంటే వాళ్ళు వెనకాల పోతుంటాయి. ఇవి కూడాను గొర్రెలు కాబట్టి అతను నడుస్తాడు, అతని వెనకాల ఇవన్నీ పోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం గొర్రెలము, యేసుప్రభు వెనకాల వెళ్తున్నాం మనం. ఆయన మనం ఎందుకు వచ్చాడంటే మనకి జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడంట. జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి. దొంగ ఎందుకు వస్తాడంటే దోచుకుంటాకు వస్తాడు. దోచుకునే సమయంలో అవసరం వస్తే అడ్డొస్తే చంపేయడానికి వస్తాడు తప్ప ఆదుకుంటాకు రాడు, జీవం ఇవ్వడానికి రాడు, కాపాడుతాను రాడు. నేను మాత్రం మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు యేసు ప్రభు. 5వది లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన దేవునికి మహిమ. నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడంట. నశించిపోతున్న దాన్ని. ఎందుకంటే నువ్వు దేని వల్ల నశించిపోతున్నావు? అనారోగ్యం వల్ల నశించిపోతున్నావా? అప్పులు బాధల వల్ల నశించిపోతున్నావా?
సమస్యల వల్ల నశించిపోతున్నావా? ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నశించిపోతున్నావా? ఇరుగు పొరుగు వాళ్ళ సూటి పోటులతో నశించిపోతున్నావా? చుట్టాలు పట్టాలు బాధలు ఎవరన్నా పెడుతున్నారా? శత్రువులను ఎవరన్నా బాధ పెడుతున్నారా? అండని మాటలు అంటున్నారా? నువ్వు ఒకవేళ చేయరాని తప్పులు చేసే పాపంలో నశించిపోతున్నావా? వీటినన్నిటి నుండి విడిపించడానికి దేవుడి భూలోకానికి వచ్చాడంటండి. అదే క్రిస్మస్ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న ఆత్మ వెదకి రక్షించడానికి వచ్చినట్టు. ఇప్పుడు ఈ భూలోకంలో నువ్వు ఒక 100 సంవత్సరాలు బతికేసావు అనుకుందాం. ఒక 100 సంవత్సరాలు బ్రతికేసి పండు వృద్ధాప్యం ముందు నువ్వు చనిపోయావు అనుకో. ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత చనిపోతారు కదా. ఎవరో ఎక్కడో బతుకుతారు 105, 110 గట్ట. ఎంత లేదన్నా కానీ ఒక 90 ఒక 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చనిపోతారు. చనిపోయిన తర్వాత నీ శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ ఉంటుంది నీకు దేవుడి దగ్గర. అది ఆత్మ ఏం చేస్తుందంటే, ఒకటి వెళితే పరలోకానికి వెళ్తుంది అంటే స్వర్గానికి, లేదు నరకానికి అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోద్ది. రెండు చోట్లకే వెళ్తుందా ఈ ఆత్మ. ఇంకా ఆ రెండు తప్ప ఇంకెక్కడికి ఉండవు. ఏదో ఢిల్లీయో లేకపోతే ముంబయో లేకపోతే సింగపూరో మలేషియా మనకు నచ్చినట్లకి వెళ్ళటానికి ఉండదు. అంటే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి వెళ్తే పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్తుంది, లేకపోతే నరకానికి లేదా అగ్నిగుండానికి. ఈ రెండే. నరకం అంటే అగ్నిగుండం, పరలోకం స్వర్గం అంటే పరలోకం. ఈ రెండు తప్ప ఇంకెక్కడ ఉండవు. మరి ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఆ ఆత్మను రక్షించడానికి వచ్చాడు దేవుడు. ఎందుకంటే ఈ ఆత్మ ఎక్కడికి పోతున్నాయి అంటే, చాలా ఆత్మలు నరకానికి పోతున్నాయి. దేవుడికి బాధ కలుగుతుంది. అయ్యో, నేను పుట్టించిన ఆత్మలో ఇలా వేస్ట్గా నరకానికి పోయి కాలిపోతున్నాయి ఏంటి? నా దగ్గర కదా ఉండాలి అవి, పరలోకంలో కదా ఆనందంగా యుగయుగాలు పరలోకంలో సుఖంగా జీవించాలి కదా, బంగారుపు వీధుల్లో బంగారుపు రాజ్యంలో అక్కడ కదా ఉండవలసినవి ఇవి. ఆయన చూసి తట్టుకోలేక అనవసరంగా నరకంలో పోతున్నాయి ఇవన్నీ, అగ్నిగుండంలో కాలిపోతున్నాయి ఈ ఆత్మలన్నీ అని భూలోకానికి ఆయన వచ్చి అలా నరకంలోకి పోయే ఆత్మలన్నీ పట్టుకుని ఆయన సన్నిధిలో చేర్చుకుని, ఆయన పాదాల దగ్గర చేర్చుకుని, మందిరానికి యేసు ప్రభు ఆలయంలోకి రప్పించుకుని, వాళ్ళకి ప్రార్థించి, వాళ్ళకి బోధించి, వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చి ఆ నశించిపోతున్న ఆత్మలు ఏం చేస్తున్నాడండి? ఆయన పరలోకంలోకి తీసుకెళ్ళటానికి వెదికి రక్షిస్తున్నాడంట ఈ భూలోకంలో ఉన్న అలాంటి ఆత్మలన్నింటిని కూడా. అందుకు వచ్చాడంటే భూలోకానికి యేసు ప్రభు. అదే నిజమైన క్రిస్మస్. తర్వాత ఇంకొక దాన్ని మార్కు సువార్త 1:8. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాహాను బాప్తిస్మిచ్చు యాహాను యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఎక్కడిస్తున్నాను? నీళ్ళలో ఇస్తాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడండి ఈ భూలోకానికి? మనకి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడానికి వచ్చాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే మన శరీరం అంతా కూడా ఫ్రెష్గా అయిపోద్ది. నయమాను శరీరం ఎలాగైపోయిందండి? అతను ఒళ్ళంతా పుళ్ళుతో ఉండేది చర్మం అంతా కూడా, కుష్టితో ఉండే చర్మం అంతా కూడా. ఏ డాక్టర్ కాపాడలేకపోయాడు, ఏ వైద్యుడు స్వస్థపరచలేకపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు, సైన్యాధ్యక్షుడు రాజు కింద ఎంతో డబ్బు ఉంది, అపరకోటీశ్వరుడు, పలుకుబడి ఉంది, జనం ఉన్నారు. చేస్తే పెద్ద పెద్ద డాక్టర్లు ఇంటికి వచ్చేస్తారు. అంత వైద్యం చేసిన తగ్గలేదు. చివరికి ఎవరో చెప్పారు, చిన్న అమ్మాయి ఇంట్లో పని చేసుకునే అమ్మాయి చెప్పింది. పని మనిషిని ఎట్టుకుంటే ఆ పని మనిషిని తీసుకొచ్చి పెడితే చిన్న పిల్ల, ఆ పిల్ల చెప్పింది అమ్మగారితో చెప్పింది, అమ్మగారు అయ్యగారికి మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించండి, దెబ్బకి తగ్గిపోద్ది అన్నది. నిజమేనంటే ఈ రాజ్యాలన్నిటినీ జయించుకొచ్చాడు మా ఆయన, కానీ అది మాత్రం జయించలేకపోయాడు. పెద్ద పెద్ద రాజుల్ని ఓడించేశాడు, రాజ్యం పెద్ద చేశాడు, కానీ తనకు ఉన్నటువంటి వ్యాధిని పోగొట్టుకోలేకపోయాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటమేంటి బాబు, ఏం చేయమన్నా చేస్తాం మేము అని చెల్లి వాళ్ళ ఆయనతో చెప్పింది, నయమానుతో చెప్పింది. ఏమండి, ఇగో మన అమ్మాయి పని అమ్మాయి ఇంట్లో ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, మీరు దెబ్బకి తగ్గిపోద్దంట అంటే ఆయన కూడా ఓహో అదంత పని, పెద్ద పెద్ద వైద్యుల్ని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాం మనం, ఈ చిన్నదానికి వెళ్ళం ఏంటి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఓ
హడావుడి చేసుకుంటూ రథం కట్టుకుని గుర్రాలతో హడావుడితో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి టక్క 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 ఉంటే వచ్చేసారు. చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది మన ఇది మన ఊరును అలాగ ఉంది. అప్పుడు ఆయన వస్తుంటే పాస్టర్ గారు లోపల నాకులా కూర్చొని అలా వాకింగ్ చెప్పుకుంటున్నాడు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన వచ్చి అక్కడ నుంచున్నాడు. పాస్టర్ గారు బయటికి రమ్మని అన్నాడు. పాస్టర్ గారు చూశాడు, ఎందుకు వచ్చాడు ఆయన అన్నాడు. ఆ సైనికుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి. వచ్చి అన్నాడు, అతనికి కుష్టి వ్యాధి ఉందండి, అది మీరు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిద్దని వచ్చాడంట. నేను ప్రార్థన చేయక్కర్లొద్దు, పలానా దుక్కుని నది ఉంది, యోర్దాన్ నది ఉంది, యేసుప్రభు పేరు చెప్పుకుని వెళ్ళి 7 సార్లు ములిగేమని చెప్పి వెళ్ళి తగ్గిపోద్ది వెళ్ళి అన్నాడంట. ఈ సైనికుడు వెళ్ళి అలాగే చెప్పాడు. అదేంటి నా మీదకు చెయ్యాలి కదా పాస్టర్ గారు, నేను రాజుని, నేను సైన్యాధ్యక్షుడిని, నేను ఇంత హడావుడిగా పక్క దేశం నుంచి ఇక్కడికి వస్తే లోపల కూర్చొని ఈతలు రాడా, నా దగ్గరికి ఎదురు వచ్చి నన్ను స్వాగతం పలకడా, నాకు ఈ పాస్టర్ గారు ప్రార్థన వద్దు, నాకేం వద్దు అని కోపంగిచ్చి ఏం చేస్తున్నాడంటండి, తిప్పేసుకుని కోపంగిస్తూ పోతే అతనికే నష్టం, అతని రోగం అతని దగ్గరే ఉంటుంది. పాస్టర్ గారికి ఏమి నష్టం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. వెనక తిప్పంటారు రథాలు పోదాం ఇంటికి అంటున్నాడంట. అప్పుడు అందులో ఒక సైనికుడు, అయ్యగారు కోప్పడకండి, అతను ఏం చేయమన్నాడండి, అతను మీ దగ్గర రాకపోతే పోయిందేముంది, అతను చెప్పిన మాట చాలు కదా, దేవుని శక్తికి ఆ మాటలో శక్తి ఉంటుంది. మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, బొంబాయి వెళ్ళమంటే బొంబాయి వెళ్ళారు, సింగపూర్ వెళ్ళమంటే సింగపూర్ వెళ్ళారు, కానీ మీకు తగ్గిందా, తగ్గలేదు కదా. ఇప్పుడు అక్కడ పక్కన ఉన్న నదిలోకి వెళ్ళి స్నానం చేయమన్నాడు, ఆ మాత్రం చేయలేరా మీరు, ఇంకా పెద్ద చేయమంటే చేస్తారు కదా. ఆయన ఏం చెప్పాడు, స్నానం చేసి రమ్మని వెళ్ళి అన్నాడు. అప్పుడు ఆయన శాంతించుకుని, కొన్ని సందర్భాల్లో కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలం మనం. ఎవరో ఒకళ్ళు అలా పక్క నుండి కొంచెం కంట్రోల్ చేస్తే పెద్ద గొడవ ఏమైపోద్దండి, చిన్న గొడవ అయిపోద్ది. అలా కంట్రోల్ చేసే వాళ్ళు ఉండకే పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనకెందుకు వచ్చిన పక్కకు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో కలగజేసుకోవాలి, మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాడు, యోర్దాను నదిలో 7 సార్లు ములిగాడు. 7వసారి ములిగి బయటకు వచ్చేటప్పటికి అతను ఒళ్ళు ఎలాగైపోయిందండి, ఆ పసిపిల్లవాడి దేహం ఎలాగైతే మెలమెల మెరిసిపోద్దో అలాగా అంత పుళ్ళన్నీ పోయినాయి, మంచి ఆరోగ్యం వచ్చేసింది. గడిగా చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైపోయింది అతని శరీరం, ఎలాగైపోయింది, ఆశ్చర్యపోయాడు. అయ్యో బాబోయ్, ఈ దేవుళ్ళు ఇంత శక్తి ఉందో యేసు ప్రభువులను అని ఆశ్చర్యపోయి, ఇందాక కోపం వెళ్ళిపోయాడు కదా పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారి మీద, ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడే ఇప్పుడు నాకును దేవుడు, మీకు ఏం కావాలి చెప్పండి, ఇదిగో బోళ్ళంత బంగారం ఉంది, బోళ్ళంత వెండి ఉంది, బోళ్ళంత వజ్రాలు ఉంది, అన్నీ మీకే, నా దేవుడు నాకు ఇస్తాడు, పట్టుకోని నేను అన్నాడు అంతే పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడంటే తీసుకున్నాడా రథాలు బళ్ళు నిండా బంగారం వేసుకొచ్చాడు, తీసుకోండి అయ్యగారు అన్నాడు. వచ్చి ఇందా కోపంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చి మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడే మా దేవుడు, ఇక నేను ఆ దేవుడిని నమ్ముకుంటాను, ఇగో ఈ బంగారం, ఈ డబ్బు, ఈ ధనం అంతా మీకే తీసేసుకోండి అన్నాడు. నాయన నాకు వద్దురా బాబు, నాకు దేవుడు ఇచ్చింది చాలు, నువ్వు బట్టి పోన్నాడు. ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. దేవుడు చాలు. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? పాపం తీసివేయడానికి ఆయన వచ్చాడంట. ఆయనలో పాపం లేదంట. అవునా? పాపం ఉన్నవాడు అయితే మనకు పాపం తీయగలడా చెప్పండి? కళ్ళు పోయినోడు ఇంకొకరికి కళ్ళు దారి చూపించగలడా చెప్పండి? అంతే కదా. ఇద్దరు చెవిటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి దారిలో ఎదురయ్యారంట. దారిలో ఎదురవుతుంటే ఒక చెవిటివాడు అన్నాడంట ఇంకో చెవిటివాడిని, ఏరా మార్కెట్కి వెళ్తున్నావా అని అడిగాడంట. వాడేమన్నాడంటే, లేదురా మార్కెట్కి వెళ్తున్నాను అన్నాడంట. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? అర్థమైంది కదా. వీడు అడిగింది అదే, వాడు చెప్పింది అదే, కానీ వాడికి వినబడక ఏదో అనుకుని నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఓహో అలాగా, నేను మార్కెట్కేమో అనుకున్నాను. ఈరోజు దేవుడు అనేక చెవులు పనిచేయని వాళ్ళందరికీ దేవుడు వినుకుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళందరికీ
చెవులు వినబడేలా చేయడానికి యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? చెవులు బాగు చేయడానికి వచ్చాడు ఈ భూలోకానికి. కంటి చూపు ఇవ్వడానికి వచ్చాడు ఈ భూలోకానికి. కీళ్ళ బాధలతో, నరాల బాధతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థపరచడానికి వచ్చాడు ఈ లోకానికి, భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుందా మీకు? దేవుడు సర్వశక్తి సంపన్నుడు. హల్లెలూయా. ఆయనలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. కానీ మన పాపాలని తీసేయడానికి వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ మాట మత్తయి సువార్త 9:13. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటండి? పాపులను పిలవడానికి వచ్చాడంట ఆయన. ఇప్పుడు వైద్యుడు ఎవరికండి? రోగులకే కదా వైద్యుడు కావాలి, బాధపడుతున్న వాడికి కదా వైద్యుడు కావాలి. అలాగే పాపం చేసిన వాళ్ళకే పరిశుద్ధుడు కావాలి, యేసు ప్రభు కావాలి. దేవుడంట ఇప్పుడు దాని అర్థం చెప్తాను. పాపుల్ని పిలవడానికి ఎందుకు వచ్చాడంటే దాని అర్థం ఏంటి చెప్పనా? కొంతమంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళట్లేదు అసలు. ఎందుకు వెళ్ళట్లేదంటే ముట్టుకోకుండా అతని దగ్గర అంటేసుకుంటుంది, అతని దగ్గర చాలా రోగం ఉంది, చాలా వ్యాధి ఉంది, చాలా బాధ ఉంది, చిచ్చి అలా కూడా వెళ్ళొద్దు అసలు. పెద్ద దెయ్యం పట్టేసుకుందండి, వెళ్ళావంటే నిన్ను కూడా దెయ్యం పట్టేసుకుంటుంది, వెళ్ళావంటే అతని రోగం నీకు అంటేసుకుంటుంది, వెళ్ళావంటే నీ కుటుంబంలో వెంబడించేస్తాయి అని ఎవరు వెళ్ళట్లేదు. వదిలేశారు వాడిని. వదిలేస్తుంటే అప్పుడు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అన్నారట, ఏమండి మీరు కూడా వెళ్ళకండి అక్కడికి, మీరు కూడా వెళ్ళకండి అంటున్నారు. మీరు కూడా వెళ్ళొద్దు, అతను వెళ్ళారంటే మిమ్మల్ని పట్టేసుకుంటాడు, మీకు వచ్చేద్దాది అంతాను అంటున్నారంట. అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నాయన ఆ కుమారుడిని నేను ఇష్టపడుతున్నాను, అతనే నాకు కావాలి అని నడుచుకుంటూ వచ్చి ఆ కుమారుడిని ఏం చేశాడండి? ఇలా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును ప్రభా, నన్ను అందరూ వదిలేశారు, నన్ను అందరూ వెళ్ళేసేసారు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నేను బాగుపడాలని ఆశపడుతున్నాను కానీ ఎవరు నా దగ్గరికి అర్థం చేసుకుంటలేదు, నా దగ్గర రావట్లేదు అని ఏడుస్తుంటే ఇప్పుడు యేసుప్రభు ఇలా ప్రార్థన చేశాడు. అప్పుడు అతనిలో ఉన్నట్టు అన్నీ కూడా ఏమైపోయినాయండి? పోయినాయి. అప్పుడు అతను పవిత్రుడయ్యాడు. అప్పుడు యేసుప్రభు కూడా అతను వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పాపంతో నిండిన వాళ్ళని అందరూ వదిలేస్తే ఆయన చేరదీస్తున్నాడు. చేరదీసి ఏం చేశాడండి? ఒక ఆవిడ ఏం చేసిందంటే ఊళ్ళో వ్యభిచారం చేసింది. ఒక ఆవిడ ఊరందరిలోనూ వ్యభిచారం చేస్తూ చెడిపోతే ఊరందరూ ఆవిడ ఏమన్నారంటే, ఒరే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఈవిడ చెడగొట్టేసిందిరా, యవనస్తులందరినీ చెడగొట్టేసింది ఊళ్ళో వాళ్ళందరినీ, ఈవిడ బ్రతికుండడానికి వీలు లేదు, ఇలాగే వదిలేస్తే మన కుర్రోళ్ళందరూ చెడిపోతారా, ఈవిడిని చంపేద్దాం మనం అందరూ ఏకమయ్యి, ఇలాగే కానీ వదిలేసామంటే మన ఊరినందరినీ కూడా నాశనం చేసేది ఈవిడ అని చెప్పేసి పెద్ద మనుషులు అందరూ ఏం చేశారంటే ఆవిడని చంపేద్దామని చెప్పి ఏం చేశారండి? ఊరతలు తీసుకెళ్ళి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టూ రౌండ్ వేసి మధ్యలో ఆవిడని కూర్చోబెట్టి ఇంతంత రాళ్ళు తీసుకున్నారు. మొత్తం ఒక్కొక్కడు ఒక్కొక్క రాయేసి కొట్టేయాలి అతన్ని. ఏమండి, ఒక 1000 మంది వెళ్ళి 1000 రాళ్ళు వేస్తే ఏమన్నా బతికిద్దా ఆవిడ? చచ్చిపోద్ది. చచ్చిపోయిదా కొట్టాలి, అదే తీర్పు. అక్కడ పెద్ద మనుషులు తీర్పు ఇచ్చేశారు. ఈవిని తీసుకెళ్ళి ఊరతలు తీసుకెళ్ళి కొట్టి చంపేయండి రాళ్ళతో అన్నారు. ప్రజలందరూ లాక్కుపోయి ఈడ్చిపోయారు. అందరు కలిసి రౌండ్ వేసేసారు, మధ్యలో ఆవిడ కూర్చోబెట్టారు. ఇంతంత రాళ్ళు తీశారు, కంకర రాళ్ళు అన్నమాట. ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోద్ది. 100 మంది ఏకర్లొద్దు, సరిగ్గా తగలగా తగిలిందంటే చచ్చిపోద్ది అంతే. అలాంటి రాళ్ళు తీసి కూర్చున్నారు. అదే సమయంలో సడన్గా ఆపద, ఇంక చచ్చిపోద్ది ఆవిడ, కూర్చోబెట్టి కొట్టేస్తారు. కరెక్ట్గా దిగాడండి యేసుప్రభు, అక్కడికే దిగాడు. అలాగొచ్చాడు. వచ్చి సరిగ్గా ఆ మధ్యలో ఆ చుట్టూ జనం ఉన్నారు, మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎలాగెలా నడుచుకుంటూ వెళ్తాడు. వీళ్ళందరూ అంటున్నారు, కేకలేస్తారు, ఓయ్ 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 వెళ్ళు, నువ్వు వెళ్ళకు, నువ్వు తప్పుకో, నేను మేము కొట్టేస్తున్నావు ఆవిడ్ని, నీ మీద పడిపోతే రాళ్ళు మరి ఏమనుకుంటున్నావో, తప్పుకో అన్నారు ఈ మనుషులందరూ. తప్పుకొని ఉంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరందరూ దగ్గర రండి అన్నాడు. అప్పుడు అందరు దగ్గరికి వచ్చారు. ఈయన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నుంచొని అన్నాడు, ఓకే ఈవిడ ఎందుకు కొట్టి చంపేస్తున్నారు అని అడిగాడు.
ఈమె చాలా పాపం చేసింది, పాపాత్మురాలు ఈవిడే, అందుకే కొట్టి చంపేస్తున్నావు అన్నాడు. ఓకే, అలాగా సరే నాయన, ఇదిగో ఈ రాయి తీసుకుని నువ్వు ఏ పాపం ఇప్పుడు వరకు నువ్వు చేయలేదనుకుంటే నువ్వు అవును కొట్టి చంపే అన్నాడు. ఏమంటే పాపం చేయడం ఎవడన్నా ఉంటాడండి అసలు? రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయ్యారు. ప్రతి ఒక్కడో పాపం చేస్తాడు, తెలుసో తెలియకో ఏదో రకంగా పాపం చేయడం ఎవడో ఉండడు. అప్పుడు రాయి తీసుకున్నాడు కొట్టేద్దామని. ఇతని పాపాలు ఇతనికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు నువ్వు ఆ పని చేసావురా అని గుర్తు చేస్తుంటే, అయ్యి బాబోయ్ నేను పాపం చేశాను రా అని ఆ రాయి అక్కడ వదిలేశాడు. నెమ్మదిగా ఏం చేశాడండి, జారుకున్నాడు. నువ్వేనా, నేను వేస్తాను అని చెప్పి ఇంకొకటి రాయి తీశాడు. ఇంకొకటి రాయి తీసేటప్పటికి వాడి పాపాలను దేవుడు గుర్తు చేస్తున్నాడు, వాడికి కింద రాసేస్తున్నాడు పాపాలన్నీ. అప్పుడు వాడికి ఏమని, అయ్యి బాబోయ్ ఈ పాపాలన్నీ నేను తెలిసిపోయా, ఇదే పాపం బయటెట్టాడంటే నన్ను చంపేస్తారే లావుని వదిలేసి. ఏం చేస్తారండి, ఇదే పాపాలుగా ఆయన బయటకు చెప్తే ఈ మనుషులందరూ రాళ్ళు ఆవిడ మీద ఇలా తిరిగితే నా ఏపుకి అని అక్కడే రాయి ఉద్దేశం అంకపోయాడు. చెప్పండి, ఇప్పుడు మీలో ఎవడైనా పాపం చేయలేనాడు ఉంటే వాడు వచ్చి ఈవిని కొట్టడానికి అర్హత ఉంది, కొట్టండి అన్నాడు. ఎవడు మట్టుకాడు నాకెందుకు లేదు, నాకు తెలుదు అని రాళ్ళన్నీ గుట్ట కింద పడిపోయి అక్కడ వీళ్ళందరూ వెనక్కే వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా ఇప్పుడు కొట్టడానికి అర్హత ఎవరికి ఉంది అక్కడ? యేసుప్రభు ఒక్కడికే పాపం లేనోడు, ఆయన కొట్టొచ్చామండి. అప్పుడు ఆవిడ ఏమన్నాడు తెలుసా, అమ్మా నేను కూడా నిన్ను కొట్టను, నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, వెళ్ళిపోయి ఇంక పాపం చేయకమ్మా అని పంపించేశాడు. చూసారా, ఊరందరూ వదిలేస్తే ఆయన ఏం చేస్తాడండి, పట్టుకుంటాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు. అది యేసుప్రభు అంటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపులను పిలవడానికే వచ్చాను అన్నాడు దేవుడు. నీతిమంతులను కాదు, పాపులను పిలవడానికి వచ్చాను నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు ఆల్రెడీ దేవుళ్ళలోనే ఉన్నారు. ఇంకా పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని రక్షించి కాపాడి పాపం వల్ల వచ్చే ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచి బాగు చేసి ఆయన హక్కును చేర్చుకోవడానికి యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఇది అసలైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పరలోకం విడిచి భూలోకానికి రావడం, పుట్టడం అనేది క్రిస్మస్గా మనం భావిస్తున్నాం. ఎందుకు వచ్చాడు అనే విషయంలో, ఒకటి ఈ మానవుల్ని పిలవడానికి వచ్చాడు, తన రాజ్యానికి తన మహిమకి పిలవడానికి వచ్చాడు. అది 1వ దశ 2:11 రాయబడింది. రెండవది లూకా సువార్త 4:18. అది ఈ ప్రజలందరికీ బాగు చేయడానికి, సువార్త ప్రకటించడానికి, మరి చూపు ఇవ్వడానికి, మరి చెవులు వినబడిన వాళ్ళకి వినికిడి ఇవ్వడానికి, మరి గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి, అలాగే నలిగిన వారిని బాగు చేయడానికి దేవుడు మరి భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మత్తయి సువార్త 20:28 ఆయన పరిచారం చేయడానికి, విమోచనగా క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది యోహాను సువార్త 10:10 ఆయన జీవము సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. జీవము ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆరవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏడవదిగా ఆయన పాపములను తీసేయడానికి 1వ యోహాను 3:5 ప్రకారంగా పాపములు తీసివేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము తెలుసుకున్నాం. 8వదిగా మత్తయి సువార్త 9:13 ప్రకారంగా ఆయన పాపులను రక్షించడానికి, పాపులను పిలవడానికి ఆయన వచ్చినట్లుగా మనం తెలుసుకున్నాం. అది నిజమైన క్రిస్మస్ అంటే. అదే మనము ఈ డిసెంబర్ నెలంతా జరుపుకుంటూ ఉన్నాం. మరి అట్టి మహిమ దేవునికి కలుగునుగాక. అలాంటి కృప, కాపుదల, భద్రత మనందరిపైన దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభా, ఇంతవరకు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు, అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నేనేమైనా తప్పుగా బోధిస్తే